నన్ను ఎవరు చదువుతారు? 1 4 11 26. నెక్స్ట్ నెంబర్ ఏంది? ఏంది 574 త్రివేణి, 577 సాయి కీర్తి, ఐఐటి టాపర్స్ ఏంది అంత సైలెంట్ అయిపోయారు? 43 సార్. అసలు లాజిక్ ఏం చేసావు చెప్పు. హలో ప్రైమ్ నెంబర్స్ చెప్పు అబ్బాయి. ఒకసారి నెంబర్ చెప్పండి సార్. ఒకసారి ఏందన్నా కనపడుతుందిగా నీకు? 1, 4, 11, 26 సో ఆన్. ఫస్ట్ 1 4 కి 3 సార్. ఓకే, 1 నుంచి 4కి 3 కిలోమీటర్స్ నడిచి 4కి వచ్చావు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 3 కి 4 యాడ్ చేస్తే 7, 4 కి 7 కలిపితే 11 సార్. అరే 7 ఇయలేదు నేను అక్కడ. 1 తర్వాత 4, 4 తర్వాత 11, 11 తర్వాత 26. సార్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి సార్, డిఫరెన్స్. సరే, నాకు నెక్స్ట్ నెంబర్ చెప్పి ఏమేంటుంది చెప్పు చాలు. 43. 43. ఓకే సార్. 57. రోల్ నెంబర్ ఎవరు చెప్పింది? 57. 47 సార్. 56 సార్. రోల్ నెంబర్ 57 చెప్పాడు. ఎవరు ఇంకా? ఇంకా ఎవరు చెప్పండి అమ్మాయిలు? 47 కదా నువ్వు చెప్పావు కదా, 57. ఓకే, నెక్స్ట్ 59 సార్. 25. 45 సార్. నెక్స్ట్ నెంబర్ వచ్చి 45 ఉంటుంది. ఓకే, ఇంకా ఎనీ మోర్ ఆన్సర్స్? 49. ఓకే, 49 ఎవరు చెప్పారు? ఒకసారి రోల్ నెంబర్ చెప్పండి. 57 సార్. రోల్ నెంబర్ అమ్మా ఆన్సర్ చదువుతున్నావా, నీ రోల్ నెంబర్ చదువుతున్నావా? అమ్మా ఆన్సర్ చదువుతున్నారు, రోల్ నెంబర్ చదువుతున్నారా? సార్ 49. 49 ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇంకా ఎనీ మోర్ ఆన్సర్స్? 53. ఓకే, ఇంకా ఎనీ మోర్? రోల్ నెంబర్ 63 సార్. 63 ఆన్సర్ వస్తుంది. ఓకే, దాని చెప్పి ఎలా వస్తుంది చెప్పు. సరే 53 అన్నావు కదమ్మా, ఎలా వస్తుంది చెప్పు ఒకసారి. ఎలా చూజ్ చేసావు 53 నెంబర్ని? సార్ 1 కి 4 కి డిఫరెన్స్. ఒక్క నిమిషం ఉండండి, అమ్మాయి ఎవరో చదువుతుంది. ఒక్క నిమిషం, అమ్మాయిని కానీ ఒక్క నిమిషం ఉండండి. చెప్పు ఎవరు చదువుతుంది ఇప్పుడు? 5D నాట్ మోనిక. మోనిక చెప్పు. ఉండండి, 5D నాట్ చెప్పనండి. 5D నాట్ కంప్లీట్ అవ్వండి. చెప్పమ్మా 5D నాట్ చెప్పు. 1 4 కి 3 డిఫరెన్స్. 4 కి 11 కి 7 డిఫరెన్స్ సార్. వెరీ గుడ్. 11 కి 26 కి 15 డిఫరెన్స్ సార్. ఓకే, ఇప్పుడు 3 కి 7 కి 4 డిఫరెన్స్ వచ్చింది సార్ పైన ఈ రెండింటి మధ్యన. 7 కి 15 కి 8 డిఫరెన్స్ వస్తుంది సార్. ఓకే అమ్మా, అంటే 4 టేబుల్ రిపీట్ అయితే 4 8 నెక్స్ట్ 12 డిఫరెన్స్ రావాలి. అంటే 27 సార్. అంటే ఇప్పుడు నాకు ఆన్సర్ ఎంత వస్తుందండి? అక్కడ 26 తర్వాత నెంబర్ ఎంత వస్తుంది చెప్పు చాలు నాకు. 53 సార్. 53 వస్తుంది. ఓకే, 57 సార్. ఎవరు చెప్తున్నారు? 5B5 సార్. అబ్బా ఎంత? 5B5 47 రోల్ నెంబర్ ఎవరు ఇందాక చెప్పారు? 47 రోల్ నెంబర్ 47. నాన్న వెరీ గుడ్. నవీన్ కరెక్టే చెప్పావు. సో ఎలా చెప్పావు, ఎలా లాజిక్ గెస్ చేసావు చెప్పు. అది 1 కి 4 కి 3 డిఫరెన్స్ ఉంది సార్. ఓకే, 4 కి 11 కి 7 డిఫరెన్స్ ఉంది. ఓకే, 11 కి 26 15 డిఫరెన్స్ ఉంది సార్. ప్రతిసారి డిఫరెన్స్ ఇంటూ 2 ప్లస్ 1 అవుతుంది సార్. ఇంటూ 2 ప్లస్ 1 అవుతుంది. 3 కి 7 3 to 6 ప్లస్ 1 అంటే 7 సార్.
ఓకే. ఇంటూ 2 + 1 అవుతుంది అంటే ఇప్పుడు 31 డిఫరెన్స్ అవ్వాలి అంతేగా నువ్వు అనేది? సార్ 31 డిఫరెన్స్ అయితే 57 ఉంది. ఓకే 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 వెరీ గుడ్. కరెక్ట్గానే గెస్ చేసావు. సో రోల్ నెంబర్ 47 అమ్మా, ఇతనికి జాబ్ వచ్చేసినట్టే. అరే అబ్బాయి యాప్టిట్యూడ్లో నీకు బాగా గ్రిప్ ఉంది, నువ్వు బాగా ట్రై చేస్తే ఇప్పటి నుంచి సో క్యాంపస్లో ప్లేస్ అయిపోతావు ఈజీగా. గుర్తుపెట్టుకో, ఈజీగా అవుతుంది నీకు. తొందరగా యాప్టిట్యూడ్ బిగిన్ చేసేసి అమ్మా. ఇక్కడ 1, 4, 11, 26 ఇలా ఇచ్చినప్పుడు అసలు ఎలా గెస్ చేయాలంటే ఫస్ట్ 1, 4, 11, 26 ఇచ్చాడు కాబట్టి స్టార్టింగ్ 1 అయింది, 3 నెంబర్స్ కాగానే 26కి వచ్చిందంటే ఖచ్చితంగా మల్టిప్లికేషనే ఉంటుంది దీనిలో. అడిషను సబ్ట్రాక్షన్లు ఇవన్నీ ఉండవు కాబట్టి గుర్తుపెట్టుకుని అడిషన్ అసలు ఉండదు. అడిషన్ అంటే ఎక్కువ మ్యాక్సిమం మల్టిప్లికేషన్ పడుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ చూసినట్లయితే సో మీకు చెప్తాను. ఇక్కడ చూడండి ఇది 1, 4 ఎలా వచ్చిందంటే 1ని ఇంటూ 2 మల్టిప్లికేషన్ చేస్తే 2 అవుతుంది, 2ని 2కి యాడ్ చేస్తే 4. మళ్ళీ ఈ 4ని 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయండి 8 వస్తుంది, 8కి 3 యాడ్ చేస్తే 11 వస్తుంది, ఈ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయండి 22 అయింది, దానికి 4 కలపండి 26 వస్తుంది. కాబట్టి సీక్వెన్స్ ఎలా వచ్చిందండి ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 3 ఇంటూ 2 + 4. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 47. చెప్పు నాన్న, నువ్వు చెప్పిన మోడల్ కొద్దిగా మోడల్ మార్చాం అంతే. రోల్ నెంబర్ 47 నాన్న, రోల్ నెంబర్ 47 సార్ చెప్పండి. ఇక్కడ ఏమొస్తుంది నెక్స్ట్ ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 3 ఇంటూ 2 + 4 నెక్స్ట్ ఏమొస్తుంది ఇంటూ 2 కామన్ రబ్బాయి +2 + 3 + 4 నెక్స్ట్ ఏమొస్తుంది +5 వస్తుంది. ఇంటూ 2 + 5 వస్తుంది అనమాట. అంటే 26 ఇంటూ 2 + 5 అది ఆన్సర్. ఇది దీనికి ఇక్కడ దీన్నే మన మోడల్లో రాసినట్టయితే A1 = 4 అన్నాడు, దీన్ని 2 టైమ్స్ ఆఫ్ A0 + 2గా రాసాం. 2 టైమ్స్ ఆఫ్ A1 + 3 2 టైమ్స్ ఆఫ్ A2 + 4 ఈ విధంగా రాసుకున్నట్లయితే సో జనరలైజ్ టర్మ్ వచ్చి ఇలా వస్తుంది అనమాట. సో nth టర్మ్ని ప్రీవియస్ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేసాం కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ద రికరెన్స్ రిలేషన్ అంటారు. సో నెక్స్ట్ మనకి దీనిలోనే కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ an - 7 టైమ్స్ ఆఫ్ an - 1 = 0 అని ఇచ్చాడు. అంటే an అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రీవియస్ టర్మ్స్లో ఇలా ఎక్స్ప్రెస్ చేశాడు. సో దీనిలో ఇప్పుడు మనకు కావాల్సిందంటే దేన్ని ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్ అంటారు, సెకండ్ ఆర్డర్ అని ఎప్పుడు అంటారు, థర్డ్ ఆర్డర్ అని ఎప్పుడు అంటారు, ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, దీన్ని ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్ అంటాం, దీన్ని సెకండ్ ఆర్డర్ లీనియర్ రికరెన్స్ రిలేషన్ అంటున్నాం, దీన్ని థర్డ్ ఆర్డర్ లీనియర్ రికరెన్స్ రిలేషన్ అంటున్నాం. ఇక్కడ ఎప్పుడు ఫస్ట్ ఆర్డర్ అంటారు n-1తో అయిపోద్ది. ఇక్కడ n-1తో అయిపోయింది అనుకోండి ఫస్ట్ ఆర్డర్, n-2తో అయిపోయినట్లయితే 6 టైమ్స్ ఆఫ్ an-2 an-2 ఉందంటే సెకండ్ ఆర్డర్, n-3 ఉందన్నట్లయితే థర్డ్ ఆర్డర్. అలానే ఇక్కడ చూడండి n ≥ 1 n ≥ 2 n ≥ 3 వస్తుంది. థర్డ్ ఆర్డర్కి n ≥ 3, సెకండ్ ఆర్డర్కి n ≥ 2, ఫస్ట్ ఆర్డర్కి n ≥ 1. కాబట్టి నౌ వాట్ వీ హ్యావ్ స్టడీ ద వాట్ ఈజ్ మెంట్ బై రికరెన్స్ రిలేషన్. సో సీక్వెన్స్ ఇస్తే హౌ యూ కెన్ గెట్ ద రిలేషన్ బిట్వీన్ ద nth టర్మ్ అండ్ ద ప్రీవియస్ టర్మ్స్ ఆల్రెడీ వీ హ్యావ్ స్టడీడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆర్డర్ లీనియర్ రికరెన్స్ రిలేషన్ ఎలా గుర్తుపడతారు, సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ ఎలా గుర్తుపడతారు అని ఇంపార్టెంట్. ఫస్ట్ ఆర్డర్ లీనియర్ రికరెన్స్ రిలేషన్ అంటే n-1 ఉంటుంది, సెకండ్ ఆర్డర్కి n-2 ఉంటుంది, థర్డ్ ఆర్డర్కి n-3 ఉంటుంది. ఇది మోడల్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఈ లీనియర్ రికరెన్స్ రిలేషన్ని 2 మోడల్స్ దీనిలో, హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్. మరి హోమోజీనియస్ అంటే ఏం లేదు, రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉన్నట్టయితే హోమోజీనియస్, రైట్ హ్యాండ్ సైడ్ 0 కాకుండా సమ్ వాల్యూ 8 ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఉన్నట్లయితే దట్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ నాన్ హోమోజీనియస్ లేదా ఇన్ హోమోజీనియస్ అంటారు. ఇది కాన్సెప్ట్ అమ్మా రికరెన్స్ రిలేషన్స్ బేసిక్ కాన్సెప్ట్స్. సో ఫస్ట్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ద nth టర్మ్ అండ్ ద ప్రీవియస్ టర్మ్, దట్ ఈస్ ద రికరెన్స్ రిలేషన్. ఫస్ట్ ఆర్డర్ లీనియర్ రికరెన్స్ రిలేషన్ అంటే n-1 ఉంటుంది, an-2 అంటే సెకండ్ ఆర్డర్, an-3 ఉన్నట్టు థర్డ్ ఆర్డర్. లీనియర్ రికరెన్స్ రిలేషన్ 2 టైప్స్, హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్. రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉన్నట్లయితే హోమోజీనియస్, నాట్ ఈక్వల్ టు 0 ఉన్నట్లయితే నాన్ హోమోజీనియస్. సో ఈ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ని f(n) అనుకుంటాం, f(n) 0 అయితే హోమోజీనియస్, f(n) నాట్ ఈక్వల్ టు 0 అయితే నాన్ హోమోజీనియస్.
నెక్స్ట్ వన్ వచ్చేటికి ఇంకొక చిన్న కాన్సెప్ట్ దీనిలోనే ఫైండ్ ద జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ 1, 2, 4, 8 అనే సీక్వెన్స్ ఇచ్చాడు. సో నెంబర్స్. దీనికి జనరేటింగ్ ఫంక్షన్ చేయాలంటే ఏం లేదు, సింపుల్. ఈ f(x) అనేది ఒకటి తీసుకొని ఈ నెంబర్స్ వచ్చి 1, 2, 4, 8 రాయండి అన్న. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే 1కి x0 తగిలియండి, x⁴, 2కి x⁴, 4కి x² తగిలిండి, 8కి x³ తగిలిండి, ఇలా సో ఆన్. సో అన్నిటి మధ్య ప్లస్ అడిషనల్ యాడ్ చేసేసేయండి. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా సింప్లిఫై చేస్తున్నా. సో దీన్ని 1 × x⁴ అంటే 1 ఓన్లీ, 2x, 4x², 8x³ ప్లస్ సో ఆన్. ఇప్పుడు దిస్ ఎక్స్పాన్షన్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నోన్ ఫామ్ లాగా రాయాలి. నోన్ ఫార్ములా మనకి ఏం తెలుసు, 1 + x⁴ - 1, 1 + x⁴ 1 ఈ మోడల్ తెలుసు కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం రాస్తున్నాను, 1 + 2x, దీన్ని 2x², 8x³ 2x³ ఇలా రాశాను. ఇప్పుడు ఇది చూసినట్టయితే ఫంక్షన్ చూడండి, 1 + x, x² x³ ఈ మోడల్లో ఉంది, x ప్లేస్లో 2x ఉంది. సో దీని ఎలా అప్పుడు 1 + x + x² సో అని అంటే 1 - x⁴ - 1, x ప్లేస్లో 2x ఉంది అంతే. సో 1 + 2x⁴ - 1. దిస్ ఈజ్ ద జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ ద గివెన్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ 1, 2, 4, 8. అది గుర్తుపెట్టుకోండి అమ్మా. జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ ద సీక్వెన్స్ 1, 2, 4, 8 అన్నట్టయితే 1, 2, 4, 8 రాయండి నెంబర్స్. దానికి ప్రతి టర్మ్కి x0, x⁴ ఇలా తగిలించండి. సింప్లిఫికేషన్ చేయండి, యూ విల్ గెట్ ద జనరేటింగ్ ఫంక్షన్ వస్తుంది. అది మోడల్. సో ఇది ఓకే. ఇప్పుడు ఇది వచ్చింది అనుకోండి, దీన్ని సింప్లిఫికేషన్ చేయండి, ఎంత వస్తుంది చెప్పండి అమ్మ ఎవరైనా. 1 - 1, 1 - 1 ఆల్టర్నేటివ్ ఇచ్చాడు. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వాట్ ఈస్ ద జనరేటింగ్ ఫంక్షన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఎవరైనా చెప్తారా? మా 581 గోగుల అని ఉంది అంతే. ఎవరు 581 విన్నారమ్మా? 581. సరే 585 రఘురామ్ శ్రీ రిషిక్. 585 మా గోగుల చెప్పమ్మా. ఇప్పుడు దీనికి ఎలా చేస్తాను చెప్పు. ఈ సీక్వెన్స్ కి జనరేటింగ్ ఫంక్షన్ కనుక్కోవాలంటే ఏం చేయమని చెప్పిన, f(x) = నెంబర్స్ రాసాం. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. మా 581 గోగుల. మా పూర్తి పేరు ఏంది నీది? మా 581. సరే 582 చెప్పండి. 582 లేడు. 585 రఘురామ్. చెప్పమ్మా, వినపడుతుంది నాకు. సిగ్నల్ సరిగ్గా లేదు సార్. సరే పర్లేదు, ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు వచ్చిందిగా చెప్పు. థర్డ్ టర్మ్కి ఏం రాసుకుంటావమ్మా? x⁴ ఎంత రాయాలి థర్డ్ టర్మ్కి? సరే 585 చెప్పినా. 585 రఘురామ్ సంథింగ్. 585 రఘురామ్ శ్రీరామ్. నువ్వు చెప్పు నన్ను. ఇప్పుడు థర్డ్ టర్మ్కి ఎంత తగిలియాలి చెప్పు. థర్డ్ టర్మ్కి x⁴ ఎంత రాయాలి? వెరీ గుడ్. ఫోర్త్ టర్మ్కి x³ x⁴ ఇలా రాస్తాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుందనే, ఫస్ట్ టర్మ్ వచ్చి 1 × x⁴ x0 అన్నట్టు 1 అవుతుంది. సెకండ్ టర్మ్ -x -x + x² ఇలా వస్తాయి. దీన్ని సింప్లిఫికేషన్ ఇదేగా 1 + x⁴ - 1 ఫార్ములా. దీన్నే ఇది అంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కి జనరేటింగ్ ఫంక్షన్ అంటే ఇది మోడల్. ఎలా కనుక్కోవడం ఐడియా ఉంది కదా. ఆ నెంబర్లు రాయండి, ఒక్కొక్క దానికి x0, x⁴, x² x³ అలా రాసుకుంటూ పోండి. సింప్లిఫికేషన్ చేయండి, యూ విల్ గెట్ ద జనరేటింగ్ ఫంక్షన్. అది మోడల్. సో ఇది నా కాన్సెప్ట్.
సో టుడే Okay, sir. వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇస్ ద రికరెన్స్ రిలేషన్స్. సో రికరెన్స్ రిలేషన్ అంటే ఏం లేదు, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్కి జనరల్ టర్మ్ రాసి జనరల్ టర్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రీవియస్ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. an-1 an-2లో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే రికరెన్స్ రిలేషన్ అంటారు. అంటే అనుబంధాలు ఏర్పరుస్తాడు, ఎంత టర్మ్కి ప్రీవియస్ టర్మ్స్కి అనుబంధాన్ని కలిపినట్లయితే దాన్నే రికరెన్స్ రిలేషన్ అంటారు. అది ఫస్ట్ కాన్సెప్ట్. రికరెన్స్ రిలేషన్లో చెప్పుకున్నది ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే లీనియర్ రికరెన్స్ రిలేషన్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ అన్నట్లయితే an-1 ఉంటుంది, an-2 ఉన్నట్లయితే సెకండ్ ఆర్డర్, an-3 ఉన్నట్లయితే థర్డ్ ఆర్డర్. హోమోజీనియస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంటుంది, నాన్ హోమోజీనియస్ అంటే నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో జనరేటింగ్ ఫంక్షన్ అంటే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇస్తాడు, ఆ నెంబర్స్కి పవర్ x0 x⁴1 అలా రాసుకుంటూ పోయి సింప్లిఫికేషన్ చేసి ఫార్ములా లాగా పట్టుకొచ్చినట్టయితే దట్ ఈజ్ కాల్డ్ ద జనరేటింగ్ ఫంక్షన్ అంటారు. ఇది కాన్సెప్ట్ అమ్మా. ఓకేనా? 551 మనోహర్ ఒకసారి అటెండెన్స్ చెప్ప ఈరోజు. Okay, sir. Sir, absent is 1, 1 ఓకే, 2, 4, 2 4 8, 15, 8 1 5 5 1 5 18, 18 21, 23, 24, 21 23 24 27, 27 31, 33, 38, 31 33 38 41, 44, 41 44 57, 57 63, 65, 66, 63 64 65 63, 65, sir. 63 65 66, 68, 66 66 68 72, 76, 72 76 82, 83, 84, 82 83 84 86, 88, 89, 86 88 89 94, 95, 97, 94 95 97 A3, A6, A9, A3 A6 A9 B0, B3, B0 B3 B4, B6, B4 B6 B8, C4, C6, B8 C4 C6, C7. C6 C7 అంతేగా? Yes, sir. ఓకే అమ్మా. సో రికరెన్స్ రిలేషన్స్ జనరేటింగ్ కాన్సెప్ట్ ఇదమ్మా. నెక్స్ట్ రేపు నుంచి దీనిలోనే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, డిస్కస్ చేద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.